హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి వై ఐ చూస్ ఫోటోగ్రఫీ. సో నేను పర్సనల్గా ఫోటోగ్రఫీ ఎందుకు చూస్ చేసుకున్నాను అన్న విషయం అయితే ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. బేసిక్గా రావాలని అయితే ఉండేది కాదు, కానీ పరిస్థితులు బట్టి రావాల్సి అయితే వచ్చింది. 2 years జాబ్ చేశాను, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో నా మైండ్ కూడా అందరిలాగానే బిజినెస్ వైపే ఉండేది. సో కానీ నా ఈ ప్రొఫెషన్ మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. మా మదర్ కూడా ఎప్పుడు అంటుంటారు, మంచి మార్క్స్ వచ్చాయి, డిప్లొమా చేసావు, బీటెక్ చేసావు, మంచి జాబ్ చూసుకోవచ్చు కదా, ఈ ఫోటోలు తీసుకోవడం ఎందుకని చెప్పి. ఆల్రెడీ నేను ఈ ప్రొఫెషన్లో వచ్చి 1 year అయింది. మంచిగా అన్ని లోన్స్ అయితే క్లియర్ చేశాను ఒక 8 monthsలోనే. కానీ ఇప్పటి కూడా ఈ కాంట్రవర్సీలు అయితే నడుస్తూ ఉంటాయి మా ఇంట్లో, ఎందుకు ఈ ప్రొఫెషన్ అని చెప్పి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఒక స్టెప్ ముందుకు వచ్చి మనం చేయగలం, మనం చేసి చూపిద్దాం అన్న ఒక కాన్ఫిడెన్స్తోనే నేను ఈ ఫోటోగ్రఫీ బిజినెస్లో అయితే ఎంటర్ అయ్యాను. వచ్చే ముందు మా మదర్కి ఏదో ప్రామిస్ చేశాను, కరెక్ట్గా 1 yearలో మనం ప్రాఫిట్స్ గెయిన్ చేయకపోతే నువ్వు చెప్పినట్టే మంచి జాబ్ చూసుకుంటా అని చెప్పి అయితే నేను మా మదర్కి ప్రామిస్ చేశాను. 1 year కాదు, 8 monthsలోనే మనం అయితే లోన్స్ అన్ని క్లియర్ చేసాం, మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసాం. సో తర్వాత కూడా ఎంత ఏదైనా బీటెక్ చేసావు కదా, ఎందుకు ఈ ఫోటోగ్రఫీ అని చెప్పి ఇప్పటికీ మన ఇంట్లో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ. సో అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం బ్రో. నేను ఒకటే చెప్తాను, మీకు నచ్చిన పని నీకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటేనే నువ్వు చెయ్యి. నీకు సాటిస్ఫాక్షన్ లేని జాబ్ నువ్వు చేసినా వేస్ట్. ఓకే, ఇదంతా సైడ్కి పెడదాం. ఇప్పుడు మనం మైండ్ మ్యాటర్లోకి వచ్చేస్తే, బ్రో అంతా బాగానే ఉంది, నువ్వు ఫోటోగ్రఫీ నేర్చుకున్నావా, కోర్స్ ఏమైనా చేసావా, లేదా యూట్యూబ్లో నేర్చుకున్నావా అన్న క్వశ్చన్ అయితే అందరూ అడుగుతున్నారు. సో బ్రో నేనేం కోర్స్ నేర్చుకోలేదు. సో నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్. నేను నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి అయితే ఫోటోషూట్స్కి వెళ్ళాను. సో నేను కెమెరా రెంట్స్ తీసుకోవడం, మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అవ్వడం, సో అందరూ ఒక్కొక్క 50 రూపీస్ వేసుకోవడం, షూట్స్కి వెళ్ళడం. సో కెమెరా అయితే నేనే హ్యాండిల్ చేసేవాను ఆ టైంలో. మా వాళ్ళకి ఎవరికి హ్యాండ్లింగ్ చేయడం అంతగా రాదు. సో ఆ ఒక్క ఇంట్రెస్టే నాకు ఈరోజు ఈ ఫోటోగ్రాఫర్ని అయ్యానేమో నాకు తెలిసి. సో నేను అనుకోలేదు అసలు ఫోటోగ్రాఫర్ని అవుతానని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా. సో ఇప్పుడు ఫోటోగ్రఫీ ఏం తక్కువ కాదు బ్రో, ఈ జనరేషన్లో ఫోటోగ్రఫీకి చాలా వాల్యూ ఉంది. సో ఈ విధంగా అయితే నాకు ఆ కెమెరాస్ మీద అయితే టచ్ వచ్చింది. సో నేను ఎందుకు ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యానంటే, యాక్చువల్గా మన ఫీల్డ్ అయితే ఇది కాదు. నేనైతే కవర్ సాంగ్స్ చేస్తూ ఉంటాను యూట్యూబ్లో, అండ్ అట్ ఎ టైం అదే షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటాను. సో నా ఛానల్ మానిటైజ్ కూడా అయింది. నాకు కవర్ సాంగ్స్ చేయాలన్నా, షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా చాలా ఇష్టం. మన ఛానల్ మానిటైజ్ కూడా అయింది. సో మానిటైజ్ అయిన తర్వాత చెప్పాను కదా, అదంతా పెద్ద కథ అనమాట. మళ్ళీ వెనక్కి వెళ్తే అయితే ఫ్రీ టైమ్స్లో నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. సీజన్లో వెడ్డింగ్స్ చేస్తూ ఉంటాను, అన్ సీజన్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటాను. సో ఈ విధంగా మన జర్నీ అయితే ఇప్పటికైతే స్టార్ట్ అవుతుంది. సో ఇంకోటి అందరికీ చెప్పాలనుకుంటున్నాను, ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఈ ఫీల్డ్ ఎంచుకుందాం అనుకుంటున్నారో, ఇదైతే ఇప్పటికైతే ఓకే, ఫ్యూచర్లో అయితే మనకి కొంచెం దీని మీద కష్టం అవుతుంది. సో ఇది ఇప్పుడు ఇలా అయితే నడుస్తుంది ఇప్పటికీ. నా మెయిన్ గోల్ వచ్చేసి ఈ ఫోటోగ్రఫీ బిజినెస్లో వచ్చిన అమౌంట్ మొత్తం ఇంకొక బిజినెస్ పెట్టి అందులో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీ అనేది మనకి సీజనల్లోనే మీకు ఇన్కమ్ అయితే వస్తుంది, అన్ సీజన్లో మీకు ఇన్కమ్ ఏం జనరేట్ అవ్వదు, ఇందులో ఇన్కమ్ అసలు రాదు. సో అందుకోసమే మీరు ఈ ఫోటోగ్రఫీ అనేది ఆల్టర్నేట్గా పెట్టుకోండి. సో మీకు మెయిన్ సీజన్లో ఉండే బిజినెస్ కోసం మీరు ఇన్వెస్ట్ అయితే కొంచెం అమౌంట్ అయితే దాచుకోండి. సో ముందొచ్చే వీడియోస్లో నేను ఈ ఫోటోగ్రఫీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పటివరకు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీ గ్యాంగ్లో ఎవరైనా ఫోటోగ్రఫీలో వద్దాం అనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.